ద ప్యారడైజ్ మూవీ టీజర్ చూసాక నాకైతే రీసెంట్ గా వచ్చిన పెద్ది, అలాగే ఛత్రపతి, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి కొన్ని సినిమాలు అయితే గుర్తొచ్చాయి. టీజర్ బానే ఉంది కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో అయితే లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కానీ నాకైతే టీజర్ బాగా నచ్చింది, చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఏ కారణాల వల్ల ద ప్యారడైజ్ మూవీ గురించి నేను ఎక్కువగా వెయిట్ చేస్తున్నాను అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన ద ప్యారడైజ్ మూవీ టీజర్ లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియోని చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ద ప్యారడైజ్ మూవీ టీజర్ ని మూవీ టీం చెప్పిన టైంకే రిలీజ్ చేశారు. టీజర్ 1 minute 43 seconds అయితే ఉంది. టీజర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది, కొత్తగా డిఫరెంట్ గా అనిపించింది. నేను మళ్ళీ రిపీటెడ్ గా చూసా. టీజర్ లో డైలాగ్స్ కొంచెం ఫాస్ట్ గా ఉండటం వల్ల, ఆ యాష వల్ల అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉన్నా, టీజర్ లో నాని గారి వాయిస్ లో మాత్రం ఒక ఎమోషన్ ఉంది. అండ్ టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది మూవీలో వైలెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుందని. ఎందుకంటే మూవీ స్టోరీలో వాళ్ళకి కావాల్సిన దానికోసం పోరాటం చేసే ఒక యాక్షన్ స్టోరీనే కదా. అండ్ టీజర్ లో అనిరుద్ధ్ గారి బీజిఎంస్ కూడా బాగున్నాయి. మెయిన్లీ టీజర్ లాస్ట్ లో దిష్టి తీసుకుని తూ అని మూవీ రిలీజ్ డేట్ పడిన తర్వాత వచ్చే బీజిఎం ఎక్సలెంట్ ఉంది. అండ్ టీజర్ లో టేకింగ్ అండ్ విజువల్స్ కూడా నాకు బాగా నచ్చాయి. అండ్ 2 times రిపీటెడ్ గా వచ్చే ఆ డైలాగ్ ఉంది కదా, ఈ జాగా ఎవరిది, ఈ దేశం ఎవరిది. నాకు అది వింటుంటే అదే లైన్స్ మీద ఒక సాంగ్ కూడా స్టార్ట్ అవుతుంది, సాంగ్ ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నా. ఇకపోతే ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు గారి క్యారెక్టర్ గురించి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఆ క్యారెక్టర్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ గా కూడా ఉంటూ ఎంటర్టైన్మెంట్ వేలో కూడా అదే క్యారెక్టర్ తో అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ సీన్స్ కూడా ఉంటాయేమని నేను అనుకుంటున్నా. కానీ మూవీలో చూడాలి శ్రీకాంత్ ఒడేలా గారు ఆ క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేశారో. ఇంకా వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ద ప్యారడైజ్ మూవీ టీజర్ చూడగానే నాకైతే రీసెంట్ గా వచ్చిన పెద్ది అండ్ అలాగే ఛత్రపతి, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి సినిమాలు గుర్తొచ్చాయని. నేను ఆ మూవీస్ తో కంపేర్ చేయట్లేదు, కానీ నాకు ద ప్యారడైజ్ మూవీ టీజర్ చూసిన తర్వాత నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నేను చెప్పిన ఆ సినిమాలకి ద ప్యారడైజ్ మూవీకి చిన్న చిన్న సిమిలారిటీస్ అయితే చెప్తాను. ఫస్ట్ పెద్ది అని చెప్పేసి అన్నాను కదా, పెద్ది సినిమా ఊరికి గుర్తింపు రావటం కోసం వాళ్ళు చేసే పోరాటం. ద ప్యారడైజ్ మూవీలో దీనికి కొంచెం సిమిలర్ గా ఉండేది. అణచివేతకు గురయ్యి ఎన్నో కష్టాలు పడుతున్న ఒక జాతి, వాళ్ళు ఉంటున్న ప్లేస్ లో స్వతంత్రంగా బ్రతకడానికి ఆధిపత్యం చెలాయించడం కోసం చేసిన పోరాటం ద ప్యారడైజ్. ఈ పాయింట్ మరి పెద్దికి కొంచెం సిమిలర్ గానే ఉంటుంది కదా. అండ్ ఇంకా ఛత్రపతి, కేజీఎఫ్, పుష్ప ఈ మూవీస్ లో ఉన్న సిమిలర్ పాయింట్ ద ప్యారడైజ్ మూవీలో ఏముందంటే, నేను చెప్పిన 3 movies కూడా స్టోరీ ఒక దాని కోసం నడిచిన మూవీ మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ గురించి ఉంటుంది. నేను ద ప్యారడైజ్ గ్లిమ్స్ అండ్ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ద ప్యారడైజ్ మూవీ కూడా హీరో క్యారెక్టరైజేషన్ గురించి ఉంటుంది అని. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఛత్రపతి మూవీలో బానిసలుగా బతుకుతున్న వాళ్ళని హీరో కింద నుంచి పైకి వెతుకుతూ, అలాగే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, బానిసత్వాన్ని పోగొట్టడం. సేమ్ కేజీఎఫ్ కూడా హీరో సేమ్ కింద నుంచి పైకి వెతుకుతూ అక్కడ కొంతమంది బానిసలుగా పనిచేస్తున్న వాళ్ళకి విముక్తి కలిగించడం. సేమ్ పుష్ప కూడా కూలోన్ నుంచి అలా పైకి వెదగటం. ఈ సినిమాలన్నీ కూడా కొంచెం సిమిలర్ గా హీరో క్యారెక్టరైజేషన్ ని చూపించే విధంగా ఉంటాయి. ఒక హీరో కింద నుంచి పైకి ఎలా ఎదిగాడు అన్న దానిపై స్టార్టింగ్ టు ఎండింగ్ స్టోరీ ఉంటుంది. మిగతావి వేరే ఉండొచ్చు, పుష్పలో గంధపు చెక్క, కేజీఎఫ్ లో బంగారం, కానీ ఇవి హీరో క్యారెక్టరైజేషన్ గురించే ఉంటాయి. నాకెందుకో ద ప్యారడైజ్ గ్లిమ్స్ అండ్ టీజర్ చూసిన తర్వాత సేమ్ నాని గారి క్యారెక్టరైజేషన్ కూడా అదే విధంగా ఉంటుంది అని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, నేను వేరే మూవీస్ తో కంపేర్ అయితే చేయట్లేదు, జస్ట్ సిమిలర్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా. ద ప్యారడైజ్ టీజర్ అయితే మాత్రం నాకు కొత్తగానే అనిపించింది. ఆ మూవీలో క్యారెక్టర్స్ యొక్క కాస్ట్యూమ్స్ అవన్నీ డిఫరెంట్ గానే ఉన్నాయి. ఇకపోతే కొంతమంది టీజర్ బాగుంది కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినట్లయితే లేదు, మేము ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో అయితే లేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యామని చెప్పేసి అంటున్నారు. మరి అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, కానీ నాకైతే టీజర్ బాగా నచ్చింది. మళ్ళీ రిపీటెడ్ గా చూస్తూ ఉన్నా కూడా నేను. అండ్ అలాగే నేను ఈ మూవీ గురించి వెయిట్ చేయడానికి, అంటే సినిమా ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేయడానికి ఉన్న కొన్ని రీజన్స్, అంటే పర్సనల్ గా నాకు ఇష్టమైన విషయాలు. ఆల్రెడీ విన్నాం కదా, ఆయా షేర్ సాంగ్ చాలా చాలా బాగుంది. థియేటర్ లో అలాంటి సాంగ్ ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా మరి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు, ఆయన మ్యూజిక్స్ నార్మల్ గానే నచ్చుతాయి. ఇంకా సినిమాకి చాలా టైం తీసుకుని చేశారు కాబట్టి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. చాలా వెయిటింగ్ మూవీ కోసం. ఇకపోతే సుకుమార్ గారు తయారు చేసుకొచ్చిన సుకుమార్ గారి శిష్యులు కూడా ఒక రేంజ్ లో అయితే సినిమాలు తీస్తున్నారు, సో అది కూడా ఒక రీజన్. అండ్ గ్లిమ్స్ అండ్ టీజర్ చూసాం కదా,
ఈ టైప్ ఆఫ్ మూవీస్ లో ఎమోషన్స్ అండ్ ఎలివేషన్స్ ఒక రేంజ్ లోనే ఉంటాయి. సో నేనైతే ద ప్యారడైజ్ మూవీ కోసం చాలా వెయిటింగ్. మరి ఎంతమంది ఈ మూవీని చూడాలని ఇంట్రెస్ట్ తో ఉన్నారు? ద ప్యారడైజ్ మూవీ టీజర్ మీకు ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి సినిమా రిలేటెడ్ వీడియోస్ కోసం అండ్ అలాగే అప్కమింగ్ వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను వీడియో పెట్టగానే ఆ నోటిఫికేషన్ మీకు రావడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియో లింక్ ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.